పెట్టి రాజధాని పేరు మాకు అమరావతి వద్దు, మాకు గన్ కావాలంటున్నాడు. అంటే మడం తిప్పును మాట తిప్పును మడం తిప్పును అనేది ఒక డైలాగ్ చెప్తుంటాడు. ఏంటి మాట మార్చను మడం తిప్పను. మరి దీన్ని ఏమంటారు? వాస్తవంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు చేస్తాను, వికేంద్రీకరణ చేస్తాను అనేటటువంటి గొప్ప పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద పదాలు వచ్చే మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ అద్భుతంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేసుకుని స్థిరంగా అమరావతి రాజధాని అని చెప్పినప్పుడు ఏం చేయాలో అర్థం కాక షిప్పు దొబ్బి చేతగానితనంతో నేను అప్పుడు చేశాను ఆ పని, ఏం చేయాలనేది ఈ ఇష్యూనంతా పెడదారి పట్టించడం కోసం, అంటే ఇలాంటి ఇష్యూలని బయటకు రాకుండా చేయడం కోసం మా వి గన్ అని చెప్పి మచిలీపట్నం నుంచి ఎంఏ, విజయవాడ నుంచి విఐ, గుంటూరు నుంచి జీఎన్ గన్ అని చెప్పి మావి గన్ అని పెట్టుకోండి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎర్రిపప్పలు చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఇంత తలకాయ లేని మనిషి, ఇంత సంస్కారం లేని మనిషి 5 సంవత్సరాల పరిపాలన ఎలా చేశాడు, అప్పుడు మనం అతనికి పరిపాలన అవకాశాన్ని ఎలా కల్పించామని ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా అతను తెలిసి మాట్లాడుతున్నాడా తెలియగా మాట్లాడుతున్నాడా అని చెప్పి చాలా కూలంకషంగా ఆలోచించినప్పుడు నాకైతే ఒకటి మాత్రం అర్థమైంది. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మరుగున పరచాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి ఎవడో తిక్క సలహా ఇచ్చినట్టున్నాడు. ఖచ్చితంగా లేకపోతే రాష్ట్రాలకి రాజధాని ఉండదు, ఓన్లీ దేశానికే రాజధాని ఉండదు, కొత్త వాదన ఒకటి బయటకు తీసుకొచ్చాడు. అమరావతి పేరు సెట్ అయిపోయి బిల్లు పాస్ అయిపోయి అంత అయిపోయినాక పేరు వచ్చి ఏమో నాకైతే బిల్లు పాస్ అయిపోయింది, చుట్టుపక్కల ఉన్న ఏరియాలని ఆయన కబ్జా చేసుకోవాలన్న దాంతో ఉద్దేశం. అదే భూమంతా నాది గన్నబెట్టి బెదిరిస్తున్నాను అని చెప్తున్నట్టున్నాడు ఇతను పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి. నిజమే, మరి ఈ భూమి నాది గన్నబెట్టి బెదిరిస్తాను, అదే మావి గన్ అంటే అంటున్నాడేమో. ఇలాంటి తెలుగు తక్కువ మాటలు మాట్లాడి అభివృద్ధి జరిగేటటువంటి కార్యక్రమాలు మరుగున పడిచేలాగా ఆయన తెలుగు తక్కువ వాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన చాలా అద్భుతమైన తెలివైన వాడు. ఎందుకంటే ఆ బిల్లు పాస్ అయింది ఒకటి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరుగున పడిపోవాలంటే ఇలాంటి ట్రోల్ అయ్యేటటువంటి మాటలని బయటికి తీసుకొస్తే మొత్తం జగన్ మీద ఉన్నారు ట్రోలర్స్. అంటే ప్రపంచ చరిత్రలో ఇంత ట్రోల్ అయినటువంటి వ్యక్తి, మొన్న మావి గన్ అంత ట్రోల్ అయిన వ్యక్తి ఎవరు లేరు. అదే ఆయన కూడా చెప్పుకున్నాడు కదా, మళ్ళీ గన్ అని చెప్పి నన్ను జగన్ అనుకుంటారేమో. కాదు, నా ఆలోచన. నీ ఆలోచన మరి అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు నేను మాట తప్పను మడం తిప్పను అన్నటువంటి వ్యక్తి వేళ సరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే ఈవేళ అతను మాట తిప్పుతాడు మడం తిప్పుతాడు అని చెప్పేసి 2 మాటలు వచ్చినాయి. అలాగే ఆయన తెలివికి జోహార్ చెప్పేశారు అందరూ. ఆయన తెలివికి జోహార్ చెప్పారు. నిజంగా చాలా తెలివి తక్కువగా మాట్లాడి తెలివైన వాడని చెప్పి నిరూపించుకున్నాడు. మరి తెలియకే కదా, ప్రజలకు కూడా తెలియక 5 సంవత్సరాల అధికారం అప్పచెప్పారు. అప్పుడు ఏదో చేస్తాడని ఆయన ఏం చేశాడు? సంక్షేమ పథకాలని అమలుపరిచి సంక్షేమం ఇస్తే ప్రజలంతా బానిసలుగా మారి అతన్నే జీవితాంతం ముఖ్యమంత్రిగా చేసేస్తారని చెప్పి ఆలోచనతో దుర్మార్గమైన ఆలోచన చేసి ప్రజల్ని భిక్షగాళ్ళని చేసి మాట్లాడాడు. కానీ ప్రజలు గమనించారు, మనిషికి కావాల్సింది సంక్షేమం కాదు బిడ్డల భవిష్యత్తు, కుటుంబాలకు కావాల్సింది సంక్షేమం కాదు బిడ్డల భవిష్యత్తు. బిడ్డలు బాగుంటే మన జీవితాలు బాగుంటాయని ఆలోచించి జగన్ని 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ హతపాతాళానికి వెళ్ళిపోయేలాగా చేసుకున్నాడు. అతను ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఇంత ట్రోల్స్కి గురయ్యి వాళ్ళు భయపడిపోతున్నారు జగన్ అభిమానులు అందరూ కూడా. అరే బాబు ఈవేళ ప్రెస్ మీట్ పెడుతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి, ఏం మాట్లాడతాడో, ఎలా ట్రోల్ అవుతామని చెప్పి గజ వణికిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు. నిజంగా అంత అభిమానం ఉండి
ఆయన్ని ఎంతో అద్భుతమైన 151 సీట్లు ఇచ్చి గెలిపించిన వాళ్ళని నిరాశపరుస్తూ నిస్రుగు గురి చేస్తూ ఇలాంటి వ్యక్తినా మనం గెలిపించుకుని రాజకీయాలకు తీసుకొచ్చింది. చిచ్చి తన రాజకీయాలకు పనికిరాడు, మనిషిగా కూడా పనికిరాడని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఆ జగన్మోహన్ రెడ్డి ఇంకా రాజకీయాలు పనికిరాడని చెప్పి నిర్ణయానికి వచ్చేశారు. ఫైనల్గా ఈ మాదిగ నేతృత్వాన్ని నెక్స్ట్ ఎలక్షన్లో పడతారు. ఏం పడదండి, ఎందుకు పడుతుంది? నెక్స్ట్ ఎలక్షన్లో అసలు జగన్మోహన్ రెడ్డి గెలిచే సమస్య ఉండదు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది సంక్షేమం, రెండు కలిపి చేస్తుందే అభివృద్ధి మంత్రం. ఇప్పుడు యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే అభివృద్ధి జరగాలి. ఆ చెడు మానేశాడు. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి తండ్రి గారు అద్భుతమైన పరిపాలన చేసి ముందుకొచ్చాడు. ఈయన కూడా ఇస్తే ఆయన కూడా అదే ఆలోచిస్తాడు కదా, మంచి వ్యక్తిత్వంతో ఆలోచిస్తాడు. మన యువతను బాగు చేస్తాడు అనుకుంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 30 ఏళ్ళు వెనక్కి నెట్టేశాడు. కాబట్టి ఇలాంటి అజ్ఞానికి, ఇలాంటి అవివేకి ఎవరు కూడా అధికారాన్ని ఇవ్వరు. ఆయన ఇంతటితో ఎమ్మెల్యేలు మంత్రులే అంటున్నారు, మా సీఎం మా నాయకుడు మాట్లాడితే మాకే అర్థం కావట్లేదని ఆయన పేరు ఆయన అన్నాడు. ఆయనే కాదు, కేఎస్ ప్రసాద్ అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే 24 గంటలు కూడా ప్రాణం పెట్టేటటువంటి మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాటలకి బెత్తరపోయారు. ఏంటి ఇలాగా దిగజారిపోతున్నాడు, ఇలా దిగజార్చి మాట్లాడుతున్నాడు, మడం తప్పనన్నాడు, మాట తప్పనన్నాడు, ఇలా వెనక్కి ఎందుకు నాలుగు మడత పెట్టి మాట్లాడుతున్నాడని చెప్పి చాలా విధాలుగా బాధపడుతున్నారు. రాజధాని లేదన్న మంచి 3 రాజధానుల గురించి ఎట్లా ప్రకటించాడు? అదే కదా చర్చ అంతా ఆయన మీదకెళ్ళి, ట్రోలింగ్ అంతా ఆయన మీదకెళ్ళి అభివృద్ధి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారి కానీ పేరు బయటకు రాకుండా మొత్తం ట్రోల్స్ మీద, మీమ్స్ మీద వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి రాజకీయ పరిణితి లేదు, రాజకీయ అవగాహన లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన స్థిరత్వంగా నిలబడే అవకాశం లేదు. ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాన్ని ప్రజలు కూడా ఇచ్చే అవకాశం లేదు. అంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఒక అద్భుతమైన పరిపాలన, ఒకే స్టార్ ఇమేజ్ని ఇచ్చేసాం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసేసాం, ఏం చేయాలో అర్థం కాల, పిచ్చపిచ్చగా అయిపోయాడు. ఆ అద్భుతమైన డ్రీమ్లో ఉండగా మళ్ళీ పడగొట్టేశాం, ఏం అర్థం కావట్లా. ఇంట్లోనూ కూర్చున్నాడు, ఆలోచించి బుర్ర బాడైనట్టుంది ఆయనకి. ఎవరో మన సీమరాజా చెప్పినట్లు మంచి మందులు వాడితే బాగుంటుందని అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మాటలు గాలి కుదిరేయండి. అమరావతి అద్భుతమైన అభివృద్ధితో ముందుకు దూసుకుపోతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏ రకంగా బాగుపడ్డారో అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ప్రజలు బాగుపడమే కాకుండా వాళ్ళ భూమికి అద్భుతమైన అవకాశాలు వచ్చి మంచి భవిష్యత్తు ప్రతి ఒక్కరికి ఆ చుట్టుపక్కల ఉంటుంది. ఈవేళ ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఏ రకంగా భూములు తక్కువ రేట్లకు ఉండేయో ఈవేళ అమరావతిలో తక్కువ రేట్లకు ఉన్నాయి. అందరూ కొనుక్కుని బాగుపడండి అని చెప్తున్నాను. ఎందుకంటే అది అభివృద్ధి కాబోతున్నటువంటి నగరం అమరావతి నగరం. ఫైనల్గా